ఐ విల్ నాట్ డై, ఐ విల్ లీవ్. నేను చావను బ్రతుకుతాను, పార్ట్ 2. సో చూద్దాము. సో దీనిలో బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది. మనకు రెండు మరణాలు. సో బైబిల్ ప్రకారం చూస్తే మొదటి మరణం భూలోకంలో కన్ను మూస్తే, మళ్ళీ ఎవరైతే నరకానికి వెళ్తారో అది రెండో మరణము. పరలోకానికి వెళ్తారో ఇక వాళ్ళకు మరణం అంటూ ఉండదు. సో ఈ రెండో మరణం గురించి బాధపడాలి కానీ మొదటి మరణం గురించి బాధపడకూడదు. అందుకే ఈ యొక్క భూలోకంలో మనకు చావు అనేది లేకుండా యేసుప్రభు వారు తీసివేసేశారు. అందుకే మన క్రిస్టియానిటీలో దెర్ ఈస్ ఎ వర్డ్ కాల్డ్ డెత్ అనే వర్డ్ని మనం యూజ్ చేయొద్దు. జస్ట్ నిద్రిస్తున్నారు. సో నిద్రిస్తారు, తర్వాత పరలోకానికి వెళ్తారు. సో అది మన కాన్సెప్ట్. సో ఒకప్పుడు యేసుప్రభు వారు రాకముందుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, పాపం చేస్తే ఖచ్చితంగా మరణము, పాపమునకు జీతము మరణము. మరణం అంటే ఇన్ ద సెన్స్ ఆ నరకానికి వెళ్ళడమే నిజమైన మరణము. సో అది అందరికీ ఉండేది. ఇక మనుషులను కాపాడే శక్తిగా లేదు. ఇక తప్పకుండా ఒక బలియాగము జరగాలని దేవుడు తన సొంత కుమారుణ్ణి తీసుకొచ్చాడు. సో దాని ద్వారా మనకు మరణం లేకుండా చేశాడు దేవుడు. సో ఒకవేళ మనం 100 తప్పులు చేసినా కూడా ఇప్పుడు మనకు ఒక శిక్షకు క్షమాపణ ఉంది. సో తెలియక చేస్తే అది తప్పు అంటారండి, తెలిసిన తర్వాత చేస్తే అది పాపం అంటారు. తెలియక చేసిన దానిని తప్పు అంటారు, ఆ తప్పుకు క్షమాపణ ఉంటుంది. తెలిసి చేసిన తర్వాత దాన్ని చేస్తే దాన్ని పాపం అంటారు, ఆ పాపం నాకు జీతము మరణం అంటారు. సో కానీ యేసుప్రభు వారు ఆ మరణాన్ని తీసివేశారు. ఇప్పుడు మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు పొరపాట్లు చేసినా కూడా దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని క్షమించేస్తున్నాడు. సో చూద్దాము. ఐ విల్ నాట్ డై, ఐ విల్ లీవ్. నేను చావను బ్రతుకుతాను. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా లోతుగా వెళ్దాము. ఈ మర్మాలు ఏంటిది, అసలు నిజమైన మరణం అంటే ఏంటిది, ఏది ఫస్ట్ మరణము, ఏది సెకండ్ మరణము. సో మనిషి ఏ ఆత్మ పరలోకానికి వెళ్తుంది, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తుంది. సో వీటన్నిటి గురించి కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. యాక్చువల్గా ఈ దేవుడు నాకు ఈ టైటిల్ ఇచ్చినప్పుడు నేను వేరే వేరే ప్రిపరేషన్లో ఉన్నాను, కానీ దేవుడు ఇంకో డైరెక్షన్లో ఈ యొక్క వాక్యాలను చూపిస్తున్నాడు. ఇంకో డైరెక్షన్, నేను చావను బ్రతుకుతానంటే కామన్గా ఇన్ ద సెన్స్ ఏముంటుంది, ఏదో జబ్బు వచ్చి రోగం వచ్చి ఇక్కడ మరణిస్తాము. సో దేవునికి ప్రార్థిస్తే ఇక్కడ మరణాన్ని లేకుండా ఆయన ఆ క్యాన్సర్ వ్యాధిని తీసేస్తాడు, ఆ బీపీ షుగర్ థైరాయిడ్ని తీసేస్తారని మనం ఆ ఇంటెన్షన్తో నేను దేవుడి వాక్యం ఇచ్చినప్పుడు అనుకున్నాను. కానీ దేవుడు ఇంకో డైరెక్షన్లో చూపించాడు ఈ వాక్యం లోపల ఉన్న లోతైన మర్మాన్ని. చూద్దాము ఆ ఇంకో డైరెక్షన్. మనం ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పుకున్నాము. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే వెళ్ళి అక్కడి నుంచి చూసుకోండి, ఎందుకంటే పార్ట్ 1 చూస్తేనే నెక్స్ట్ సిరీస్ అంతా అర్థమవుతుంది. ఇదంతా సిరీస్ 1-on-1 సిరీస్ ఇదంతా కూడా. ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ మనకు అర్థం కాదు. అందుకే ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే పార్ట్ 1 చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చూద్దాము. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. సో దేవుడి నివాసము మనతోటి ఉందట, మనుషులతో ఉందట. అదే పరలోక నివాసము. ఆయన వారితో కాపురం ఉండును. సో ఆయన మనతోటి ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉందురు. సో మనందరం ఆయన ప్రజలము. దేవుడు తానే, వారు దేవుడై వారికి తోడై ఉండు. మన దేవుడు యుగయుగముల వరకు తోడై ఉంటాడు. అంటే పరలోకంలో అయినా భూలోకంలో అయినా మనకున్న ఏకైక దేవుడు ఈయననే. అందుకే నీ నిత్య సహవాసం బట్టి నువ్వు పరలోకానికి వెళ్తుంటాంటావు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనము పరలోకానికి చేరడానికి ఒక 10,000 మెట్లున్నాయనుకోండి. 10,000 మెట్లున్నాయనుకోండి. మనకున్న ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ చింతలు, ఈ వేదనలు ఇవన్నీ కూడా నిత్య మార్గానికి నడిపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. గాడ్ రీజన్ లేకుండా ఏది చేయడు. అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, మానసిక సమస్య అయినా కూడా ఇవన్నీ మనల్ని ఆ మార్గంలోకి, నిత్య నివాసంలోకి నడిపిస్తున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. సో నీకు వచ్చే ప్రతి కష్టం వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది దేవుడిది. అంటే నువ్వు తప్పిపోకుండా, తొలగిపోకుండా దేవుడి మార్గంలో నడిపిస్తున్నాయి. ఆ బాధ వెనుక, ఆ చింత వెనుక, ఆ విచారణ వెనుక, ఆ కష్టం వెనుక, ఆ నష్టం వెనుక, ఆ లేమితనం వెనుక దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక ఉంది. అందుకే మనకు ఈ దేవుని నమ్ముకున్నాక కూడా ఇంకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ దేవుని నమ్ముకున్నాక కూడా ఎందుకు ఇంకా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నిత్య జీవానికి నడిపించడానికి. అంటే మనం పరలోకానికి వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మెట్లున్నాయి అనుకోండి. మన కష్టం, మన బాధ, మన అనారోగ్య సమస్యలు, మన లేమితనము ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఆ పరలోక రాజ్యానికి నిత్య నివాసముగా వారసులుగా చేయడానికే ఇవన్నీ వస్తున్నాయని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను.
సో పరలోకంలో ఇక ఏడుపు అనేది ఉండదు, ఇక కన్నుల ప్రతి బాష్ప బిందువు, ఇక మరణం ఇంకా ఉండదు. సో ఎవరైతే ఇక్కడ నిద్రిస్తారో, ప్రభునందు నిద్రిస్తారో, వాళ్ళందరికీ ఇక మరణం అంటూ ఉండదు, వాళ్ళంతా పరలోకానికి వెళ్తారు. సో ఎవరైతే తప్పులు చేసి పాపాలు చేసి దేవుడికి విరోధంగా చేస్తారో వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్తుంది. అది నిజమైన మరణము. సో మొదటి మరణానికి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. మనం బాధపడాల్సిందల్లా ఆ రెండో మరణం, అంటే మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందన్నదే దాని గురించి మన సర్మని. సో దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేను. సో పరలోకంలో కష్టం ఉండదు, వేదన ఉండదు, రోదనలు ఉండయి, శోధనలు ఉండయి. సో అక్కడ ఆనందము సంతోషం మాత్రమే ఉంటుంది. సో దేవుడు ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరి బాష్ప బిందును తుడిచివేస్తాడు. మరణం ఇక్కడ ఉండదు, ఈ దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సో ఇది మనం ఎందుకు మరణము ఉండదు మనకు అంటే ఎందుకు మనం జీవిస్తాము అనడానికి రీజన్ ఇక్కడ ఉంది మనది. సో మరణము ఇక ఉండదు మనకు. సో దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను పరలోకంలో ఇవన్నీ ఉండవు. సో ఇవన్నీ కూడా గతించిపోతాయి. సో ఇప్పుడు దేవుడు ఒకటి చెప్తున్నా, ఇంకా లోతైన మర్మం చెప్తున్నా. సో నరకానికి వెళ్తే పర్మనెంట్ సఫరింగ్ ఉంటుంది. అక్కడ ఒక అగ్నిగుండం ఉంటుంది, అక్కడ ఆత్మను వేయబడుతుంది, అక్కడ పర్మనెంట్గా యుగ యుగముల వరకు ఆ సఫరింగ్ ఉంటుంది. సో ఆ సఫరింగ్ నుంచి తప్పించుకోవాలనే దేవుడు ఇక్కడ భూలోకంలో టెంపరీ సఫరింగ్ పెట్టి మనందరినీ కూడా పరలోకానికి నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద, ఇప్పుడు మనం ఏదైతే మనం కష్టపడుతున్నామో, ఏదైతే బాధలు పడుతున్నామో, ఏదైతే సమస్యలు వస్తున్నాయో దాని వెనకాల ఆనందమైన రీజన్ ఉంది, ఆహ్లాదకరమైన రీజన్ ఉంది. సో ఇది టెంపరీ సఫరింగ్ టు ఎస్కేప్ ద పర్మనెంట్ సఫరింగ్. అర్థమవుతుందా? నరకం అనేది పర్మనెంట్ సఫరింగ్, దాన్ని ఎస్కేప్ కావడానికే దేవుడు ఈ టెంపరీ సఫరింగ్ పెట్టాడు. ఈ టెంపరీ సఫరింగ్ వల్ల ఈ భూలోకంలో ఆ లేమితనము, ఆ అనారోగ్య సమస్యలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు ఇవన్నీ కూడా నిత్య జీవం వైపు నడిపిస్తాయి, పరలోక మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే ఇక నేను చావను బ్రతుకుతాను అనే దానికి రీజన్ అది. సో ఇప్పుడు అర్థమవుందా? మీ లేమితనం వెనకాల దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక ఉంది, మీ కష్టం వెనుక దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక ఉంది. నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు, సో లేట్ అవుతుందా? దాని వెనకాల దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలన్నీ కూడా ఎక్కడికి నడిపిస్తాయి? ఎండ్ ఆఫ్ ది డే పరలోక మార్గం వైపు నడిపిస్తాయి. మనము ఈ యొక్క ఇటు రైట్ సైడ్ వెళ్ళకుండా, స్ట్రేట్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా స్ట్రేట్గా దేవుడి మార్గంలో నడిచేలాగా ఇవన్నీ కూడా మనకు సహాయం చేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇంకా నాకు ఈ బాధలు, ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటున్నావా? దాని వెనకాల దేవుడి యొక్క రీజన్ ఏంటిదంటే, నువ్వు ఈ కష్టంలో ఇంకా దేవుణ్ణి వెతికి పరలోక రాజ్యానికి దగ్గర అవుతున్నావు, ఇంకా దేవుణ్ణి వెతికి ఈ లేమితనంలో పరలోక రాజ్యానికి దగ్గర అవుతున్నావు. ఈ అనారోగ్య సమస్యలతో ఇంకా ప్రతిరోజు దాని గురించి ప్రార్థించుకొని పరలోక రాజ్యానికి దగ్గర అవుతున్నావు. ఇప్పుడు అర్థమవుతుందా? సో దేవుడు ప్రతి బాష్ప బిందును, కన్నుల నుండి వచ్చే ప్రతి ఏడుపుని తుడిచివేస్తాడట. మరణం అనేది ఇక ఉండదు పరలోక రాజ్యంలో. సో దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను అవన్నీ భూలోకంలో ఉండాలి. ఇవన్నీ భూలోకంలో దేవుడు ఇది పెట్టాడు అంటే ఇట్స్ ఎ టెంపరీ సఫరింగ్. ఇవన్నీ కూడా ఎందుకు? ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం, పర్మనెంట్ జాయ్నెస్ కోసం దేవుడు మనకు అవన్నీ ఇవ్వబోతున్నాడు కాబట్టి. సో అందుకే మనకున్న ప్రతి సిచ్యువేషన్ ఎటు మళ్ళిస్తుంది? దేవుడి వైపు మళ్ళిస్తుంది. ప్రతి సర్కమ్స్టాన్సెస్ దేవుణ్ణి తెలుసుకునేలాగా చేస్తుంది, దేవుడికి దగ్గరయ్యేలాగా చేస్తుంది. మన ప్రతి పరిస్థితిలో మనం దేవుణ్ణి వెతికేలాగా చేస్తుంది, ఇంకా దేవుడితో లోతైన సావాసం కలిగేలాగా చేస్తుంది. అంటే ఒక్కొక్క మెట్టు 10,000 మెట్లు ఉన్నాయి అనుకోండి పరలోకంకి, ఒక్కొక్క మెట్టు నీ కష్టాలు, నీ బాధలు, నష్టాలు ఆ పరలోక రాజ్యం వైపు వెళ్తున్నాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యము వితౌట్ సఫరింగ్, వితౌట్ పెయిన్, వితౌట్ స్ట్రగుల్స్, వితౌట్ ట్రబుల్స్, వితౌట్ హెల్త్ ఇష్యూస్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యం అనేది అంత ఈజీగా అంత ఈజీగా దక్కదు ఎవరికి కూడా. మీరు ఎవరినైనా అడగండి. సో పరలోక రాజ్యం అనేది కొంత సఫరింగ్ ఉంటుంది. సో కొంత నష్టము, కొంత బాధ, కొంత చింత, కొంత విచారణ. సో అలాంటి వాళ్ళే ఎంటర్ అవుతారని దేవుడు కూడా బైబిల్లో రాయడం జరిగింది. సో అందుకే నీ సఫరింగ్ వెనకాల ఎంత పెద్ద రీజన్ ఉందో ఈరోజు తెలుసుకుంటే నువ్వు అలా బాధపడడం మానేస్తావు. సో ప్రతి సఫరింగ్ వెనుక, ప్రతి ట్రబుల్స్ వెనుక, ప్రతి ప్రాబ్లమ్స్ వెనుక దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే నిత్య జీవానికి నడిపించే ప్రణాళిక. సో మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనది, నేనే ఆల్ఫాయు ఒమేగాయు
అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పుగొను వానికి జీవజలము బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. సో పరలోక రాజ్యము మనందరికీ ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. సో ఆయనను నమ్మి బాప్తిజం తీసుకొని ఆ రోజు సాక్రమెంటం తీసుకొని ఆయన వాక్యానికి ఒబే అయ్యి ఆయన వాక్యానుసారంగా నడిచావా చాలు, ఇక నువ్వేం సాక్రిఫై చేయాల్సిన అవసరం లేదు. సో పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుంది. సో ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఈజ్ ఆల్ఫా ఈజ్ ఒమేగా. సో ఆయన సృష్టి మొదటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వల్లనే, అంతమయ్యేది ఆయన ద్వారానే అంతమవుతుంటుంది. సో ఇప్పుడు అర్థమవుతుందా మన బాధల వెనుక ఇంకా ఎందుకు రీజన్స్ ఏంటిది అనేది ఈరోజు మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనల్ని నిత్య జీవం వైపు నడిపిస్తున్నాయి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. సో ఇక్కడ ఏదైతే చెప్పాడో దేవుడు, ఏవి ఈ యొక్క వేదన, ఏడ్పు, దుఃఖము, బాధ, అవమానము, నింద, వీటన్నిటిని జయించమంటున్నాడు. జయించిన వాడు వేటిని స్వతంత్రించుకుంటాడు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. సో వితౌట్ సఫరింగ్, వితౌట్ ట్రబుల్, వితౌట్ పెయిన్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. దట్ ఈస్ ద ఫైనల్ గోల్. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ సఫరింగ్ మీన్స్ యు ఆర్ ఎంటరింగ్ టు హెవెన్. అంటే హెవెన్ వైపు ఒక మెట్టు అడిగేస్తావు. నీకు కష్టం వచ్చిందా, నువ్వు హెవెన్ వైపు ఒక మెట్టు అడుగు పెడుతున్నావు. సో ఒక మెట్టు ఎక్కుతున్నావు, సో ఇంకో మెట్టు ఎక్కుతున్నావు. కష్టం వచ్చిందా, ఇంకొక మెట్టు ఎక్కుతున్నావు హెవెన్ వైపు. సో నేను అతన్ని దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. సో ప్రకటన గ్రంథము 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, చూడండి, పిరికి వాళ్ళట, అవిశ్వాసులట, అసహ్యులట, నరహంతకులట, వ్యభిచారము చేసేవాళ్ళు, మాంత్రికులు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇప్పుడు అర్థమైందా? సో మొదటి మరణం ఏంటిదో మీకు చెప్పాను. భూలోకంలో మనం ఏదో రోగమో జబ్బో వచ్చి వ్యాధి వచ్చి మనం కళ్ళు మూస్తాము, అది మొదటి మరణము. సో రెండో మరణం అంటే ఏంటిది? ఈ అగ్ని గంధకంలో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండో మరణము. సో ఇది కంటిన్యూస్ సఫరింగ్, యుగ యుగముల వరకు ఇది బాధ ఉంటూనే ఉంటుంది. ఈ నరకంలో ఇది వేగాల్సిందే, ఆ నరకంలో ఆ అగ్ని గంధకాలలో పడాల్సిందే. సో ఎవరు పోతారు అలాంటి వాళ్ళకి? సో అవిశ్వాసులు పోతారట, పిరికి వారు పోతారట, అసహ్యులు, నరహంతకులు అంటే ఒకరిని ఒకరు హత్య చేసుకునే వాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అగ్ని గంధకంలో మండు గుండెలతో పాలు పొందుదురు, ఇది రెండో మరణం. సో ఇలాంటి వాళ్ళు అందులోకి వెళ్తారు. ఇదేంటిది? పర్మనెంట్ సఫరింగ్. సో ఇప్పుడు మనకు దేవుడు ఈ టెంపరరీ సఫరింగ్ ఎందుకు పెడుతున్నాడు? ఆ హెల్త్ ఇష్యూస్, ఆ బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఆ ఫైనాన్స్ ప్రాబ్లం, ఆ లేమితనము, ఆ యొక్క చింత, ఆ బాధ, ఆ విచారణ, ప్రార్థనలకు డిలే కావడం, ఎందుకు ఈ టెంపరరీ సఫరింగ్? టు ఎస్కేప్ ద పర్మనెంట్ సఫరింగ్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద పర్మనెంట్ సఫరింగ్. అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందుతురు, ఇది పర్మనెంట్. ఇక యుగ యుగంల వరకు అందులోకి ఎంటర్ అయ్యారా, ఇక అది అంతే. ఇక అది కానీ మనకు మాత్రము అది లేకుండా యేసుప్రభు భూలోకానికి వచ్చి తీసివేసేస్తాడు. సో దీంట్లో మనం ఏ ఒక్కరి వారిగా లేము మనము. సో అందుకే దేవుడు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, ఇవన్నీ టెంపరరీ సఫరింగ్ అనుకోండి. పర్మనెంట్ జాయ్ కోసం, పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం, టు ఎస్కేప్ ద పర్మనెంట్ సఫరింగ్ కోసం మనకి టెంపరరీ సఫరింగ్ పెట్టాడు. ఇప్పుడు అర్థమైందా? నీ సఫరింగ్ వెనకాల ఎంత గొప్ప బహుమానం ఉందో. అందుకే నువ్వు అంతము వరకు నమ్మకంగా ఉండు, నాకు జీవ కిరీటాన్ని ఇస్తా అంటాడు దేవుడు. సో ఎవరైతే ఇందులోకి ఎంటర్ అవుతారో, ఈ అగ్నిగంధంలోకి ఎంటర్ అవుతారో, ఇది నిజమైన మరణము. సో బై గాడ్ గ్రేస్ ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాము. బై గాడ్ గ్రేస్ మనం ఆయన వాక్యాన్ని చదువుకుంటున్నాము. మనం అవిశ్వాసులుగా నడవట్లేదు, విశ్వాసులుగా నడుస్తున్నాము. మనం ఏమి వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు. ఆయన మార్గంలో నడుస్తున్నాము, ఆయన చిత్తంలో నడుస్తున్నాము. సో ఇప్పుడు ఈ రెండో మరణం మనకుందా? లేదు. సో మనకు మరణం అనేది మాట ఇక ఉండదు. సో ఒకవేళ మొదటి మరణం వచ్చినప్పుడు దాన్ని ప్రభునందు నిద్రిస్తున్నామంటాము, కానీ దాన్ని మరణం కింద పెట్టము. సో దీంట్లో ఎంటర్ కావద్దని మనం కోరుకోవాలి. ఇది నిజమైన బాధ. సో మొదటి మరణం కోసం భయపడాల్సిన అవసరం లేదు, ఇది రెండో మరణం, దీనికోసం భయపడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇందుకోసమే
దేవుడు దీని నుంచి ఎస్కేప్ కావడానికి దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఈ దేవుని నమ్ముకొని నాకు ఏం దక్కలేదు, ఈ దేవుని నమ్ముకొని నాకు ఏమి జరగలేదు, ఈ దేవుని నమ్ముకొని నేను ఏం బాగుపడలేదు ఉన్నారా? సో చూడండి, దాని వెనకాల దేవుడు మనల్ని పిలిచిన వెనకాల ఆయన నిత్య జీవానికి వారసం చేయడానికి, ఆ పరలోక రాజ్యంలో మనము అనుభవించడానికి, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మన వెనకాల చేసిన గొప్ప ప్రణాళిక ఈ యొక్క టెంపరరీ సఫరింగ్. సో అర్థమవుతుందా? సో హ్యాపీగా ఉండు, నీకు ప్రతి విషయంలో హ్యాపీగా ఉండు. సో నేను చెప్పాను కదా, లాస్ట్ టైం నీకు షుగర్ వచ్చిందా? సో ఆ షుగర్ వల్ల నువ్వు టైంకి తింటున్నావు, టైంకి పడుకుంటున్నావు, టైంకి మెడికల్ చేసుకుంటున్నావు, ఏది పడితే తినట్లేదు. సో ఆ బీపీ వల్ల ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవట్లేదు, ఆ హార్ట్ ప్రాబ్లం వల్ల ఎక్కువ మెంటల్ టెన్షన్స్ తీసుకోవట్లేదు, ఎవ్రీ 6 monthsకి ఒకసారి డాక్టర్ని విజిట్ చేస్తున్నావు, టైంకి మెడిసిన్ వేసుకుంటున్నావు, టైంకి తింటున్నావు, టైంకి పడుకుంటున్నావు, ఆ తినే ఫుడ్ కూడా మంచి డైట్ తీసుకుంటున్నావు. సో దానివల్ల ఏమవుతుంది, నీ వెనకాల ఆయుష్ని పెంచుతున్నాడని చెప్పాను. సో నీ ప్రతి కష్టం వెనుక గాడ్కి ఒక పెద్ద రీజన్ ఉంది, ప్రతి బాధ వెనుక ఒక రీజన్ ఉంది, ప్రతి లేమితనం వెనుక ఒక రీజన్ ఉంది. అవన్నీ కూడా దేవుడికి దగ్గరగా చేస్తున్నాయి, అవన్నీ కూడా దేవుళ్ళలో ఒక ఏకమయ్యేలాగా చేస్తున్నాయి. ఒక్కొక్క మెట్టు 10,000 మెట్లలో పరలోకానికి వెళ్ళడానికి 10,000 మెట్లలో ఒక్కొక్క మెట్టు ఎక్కి 1000 మెట్లు, 2,000 మెట్లు, 3,000 మెట్లు అలా ఎక్కి 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 పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నావు నువ్వు. యు ఆర్ ఎంటరింగ్ ద గ్లోరీ ఆఫ్ ది గాడ్. అదే నీ కంటి ముందు ఏ కష్టం లేదు, నీకు అసలు నీ మంచిగా 1,00,00,000 డబ్బు ఉన్నది, నిండు ఆస్తి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, నువ్వు దేవుణ్ణి వెతుకుతావా? అన్నీ ఉంటే దేవుడు కూడా ఎవరికి గుర్తురాడు. అందుకే దేవుడు ఒక లోటు పెడతాడు ఎవరికైనా కూడా. సో ఇది దేవుడి యొక్క మర్మము మనకు అర్థం కాదు. సో ఈ నిత్య జీవనంలోకి వెళ్ళడానికే దేవుడు నీకు ఈ టెంపరరీ సఫరింగ్ ఇచ్చాడు. ఈ టెంపరరీ సఫరింగ్ వల్ల నువ్వు పర్మనెంట్ సఫరింగ్ని ఎస్కేప్ అవుతున్నావు. అదే ఇది పర్మనెంట్ సఫరింగ్. అగ్ని గంధకంలో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ప్లాన్. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. ఇప్పుడు అర్థమైందా? ఇంకెవరికైనా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, లేమితనం ఉంది, ఇంకా నాకు దేవుడు ఆశీర్వదించట్లేదు అన్న వాళ్ళకి ఇది సమాధానం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించునో, రోమీలకు రాసిన 5వ అధ్యాయం 12వ వచనంలో. సో ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. సో దేవుడు మరణాన్ని సృష్టించలేదండి, ఓన్లీ మనిషిని సృష్టించి ఆకులు, పండ్లు, చెట్లు, కూరగాయలు అన్నీ సృష్టించి ఇవి తిని మీరు భూలోకాన్ని స్వతంత్రించుకొని ఏలుండి అన్నాడు. కానీ దేవుడికి విరుద్ధంగా వెళ్ళాడు ఆదాము, వెళ్ళి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపమునకు జీతము మరణము. సో ఒకటి చెప్తున్నాను, సో మనకు తెలియక చేసిన దాన్ని తప్పు అంటారు, ఆ తప్పుకి క్షమాపణ ఉంటుంది. తెలిసిన తర్వాత చేసిన దాన్ని పాపం అంటారు, ఆ పాపముకు జీతము మరణం ఉంటుంది. ఒకప్పుడు ఐ డిడ్ ఎ వైడల్ వర్షిప్, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్. సో అందులోంచి నేను బయటకు వచ్చాను. సో ఇప్పుడు చేస్తే అది పాపం కింద పడిపోతుంది. ఒకప్పుడు చేశాను కదా, అది తప్పు, దానికి క్షమాపణ వస్తుంది. సో తెలిసి తీసిన తర్వాత కూడా చేస్తే అది పాపంలోకి వస్తుంది. సో అంటే ఒక ఆదాముని పండు తినకు అని దేవుడు చెప్పాడు, దానివల్ల తిన్నాడు. ఆ తినడం వల్ల భూలోకానికి శాపం వచ్చేసింది, ఆ శాపం ద్వారా పాపం వచ్చేసింది. ఆ పాపం నాకు జీతము మరణంలోకి వచ్చిండు. సో మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. సో మనుషులందరూ కూడా ఏదో ఒక విషయంలో తప్పులు, పాపాలు, పొరపాట్లు చేశారు. అంటే మనుషులందరికీ మరణము సంప్రాప్తమాయను. ఇది ఏ మరణము? నేను చెప్పేది 2వ మరణం గురించి చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరూ అకార్డింగ్ టు బైబిల్ దే హ్యావ్ టు గో టు హెల్ ఓన్లీ, నాట్ హెవెన్. వెరీ రేర్ పీపుల్. బట్ యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య కృప ద్వారా మనందరము కూడా ఆ 2వ మరణాన్ని పాలు పొందకుండా మనల్ని ఏం చేశాడు? డైవర్ట్ చేసేసాడు పరలోకం వైపు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇంకా నాకు దేవుడు ఏం చేశాడు, ఇంకా దేవుడు ఏం చేశాడు. సో అందుకే నువ్వు కంటికి కనిపించే దాని గురించి ఆలోచించకు. నీ కంటికి కనిపించని వాటి గురించి ఎన్నో ఉన్నాయి దేవుడు మన కోసం చేస్తున్నాడు. సో నీకు అర్థమవుతలేదు, నీ కష్టం వచ్చింది, నువ్వు ప్రార్థించినావు, జవాబు రావట్లేదు. కానీ నీ వెనకాల నీకు తెలుస్తుందా? దేవుడు నిన్ను పుష్ చేస్తున్నాడు, హెవెన్ వైపు పుష్ చేస్తున్నాడు, నిత్య జీవం వైపు నడిపిస్తున్నాడు దేవుడు. నీకు తెలియకుండానే నీ ఆత్మను ఆ వైపుకి నడిపిస్తున్నాడు. సో అందుకే చూడండి, మన ప్రేయర్ గ్రూప్లో కూడా సో కొంచెం ప్రాబ్లం ఉంది. సో కొన్ని విషయాలలో కూడా హస్బెండ్ దూరం కావాల్సి వచ్చింది. ఎస్ బ్రదర్, మా హస్బెండ్ దూరం అయినప్పటి నుంచి నేను ఇంకా దేవుడిని ఎక్కువగా తెలుసుకున్నాను, దేవుళ్ళో ఇంకెక్కువగా ఎదిగానని మనకు ఆ సాక్ష్యాలు కూడా వచ్చాయి. సో చూసారా, దేవుడు ప్రతి దాని వెనకాల, అంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళడానికి ఏది అడ్డున్నా కూడా తీసేస్తాడు.
ఒకవేళ నువ్వు నిత్య జీవడానికి వెళ్ళడానికి ఒక నీ భర్త అడ్డున్నా, నీ భార్య అడ్డున్నా, నీ ఫ్యామిలీ మెంబర్స్ అడ్డున్నా దేవుడు కొంతకాలము దూరం జరిపేస్తాడు. సో అలాంటిది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోకి వచ్చింది, ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. సో ఇది రెండో మరణం, నిజమైన మరణం ఇది. సో ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకంలో ఉండేను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఇప్పుడు దేవుడు కుడివైపు వెళ్ళమన్నాడు, సో నేను కుడివైపు వెళ్ళాను, అది రైటు. సో ఒకవేళ నేను ఎడమ వైపుకి వెళ్ళాను అనుకోండి, అది పాపము. ఎందుకు? అప్పటి వరకు దేవుడు చెప్పాడు ఆల్రెడీ నువ్వు రైట్ సైడ్కే వెళ్ళాలని. సో ఒకసారి దేవుడు చెప్పలేదు నువ్వు కుడివైపుకి వెళ్ళాలి వద్దు, ఎడమ వైపు వెళ్ళాలి అని ఏది చెప్పలేదు. సో నువ్వు ఎటెళ్ళినా తప్పు కాదు, ఎటెళ్ళినా పాపం కాదు. అర్థమవుతుందా? కానీ ఒకసారి దేవుడు స్పెసిఫిక్గా డిక్లేర్ చేశాడు, నువ్వు కుడివైపుకు వెళ్ళొద్దు అని డిక్లేర్ చేశాడు. అని డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఎడమ వైపుకి వెళ్తావా, అది పాపము. సో దేవుడికి నచ్చనిది, దేవుడికి అగనెస్ట్గా ఏది చేసినా కూడా అది పాపం కింది పడిపోతుంది. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. సో యేసు ప్రభు వారు రాకముందుకు కృపావరం లేదు, అపరాధము అంటే ఒక శిక్ష వచ్చిందంటే ఇక పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ ద్వారా వాడు హెల్కి వెళ్ళాల్సిందే ఆఫ్టర్ ద డెత్. అలా ఉండేది ఒకప్పుడు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయాడని ఎల్లా మరీ ఎక్కువ దేవుని కృపయు. సో ఒకరి అపరాధం వల్ల మనుషులందరూ చనిపోతున్నారు. సో అంటే అపరాధం ఎక్కువగా విస్తరించింది, పాపం ఎక్కువగా విస్తరించింది. అప్పుడు దేవుడి యొక్క కృప ఇంకా అత్యధికంగా విస్తరించింది. ఎప్పుడైతే అపవాది 100 రెట్లు ఎదుగుతాడో ఆ దేవుడి యొక్క శక్తి 1000 రెట్లుగా ఎదుగుతుంది. ఎప్పుడైతే అపవాది 100 రెట్లుగా హింసిస్తాడో దేవుడి యొక్క కృప 1000 రెట్లుగా పెరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఎక్కడైనా అపవాది శక్తులు ఎక్కువ అవుతున్నాయా, దేవుడి యొక్క శక్తి అంతకు 1000 రెట్లుగా ఎదుగుతుంది. సో ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదే శిక్షా విధికి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధములు మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఇప్పుడు మనం ఏ వాక్యంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. ఏ కాలము? కృపాకాలము. అందుకే గాడ్ ఎక్కువగా ఫర్గివ్నెస్ ఇస్తున్నాడు. ఈ కృపాకాలంలో దేవుడు పనిష్మెంట్ కోరుకోవట్లేదు, ఫర్గివ్నెస్ కోరుకుంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు భూలోకంలో ఆయన యేసు ప్రభు వారు చనిపోయింది ప్రతి ఒక్క ఆత్మ గురించి చనిపోయాడు, ప్రతి ఒక్క మనిషి గురించి చనిపోయాడు, ప్రతి ఒక్కరి గురించి ఆయన చనిపోయాడు. నాట్ ఓన్లీ వన్ రిలీజియన్, నాట్ ఓన్లీ వన్ క్యాస్ట్, నాట్ ఓన్లీ వన్ నేషన్, నాట్ ఓన్లీ వన్ కంట్రీ. ఈ డైడ్ ఫర్ ఆల్ ది నేషన్స్, అన్ని కంట్రీస్ కోసం, అన్ని నేషన్స్ కోసం ఆయన చనిపోయాడు కదా. సో అందుకే అందరికీ కూడా ఈ పరలోక రాజ్యం అనేది అర్హులము. భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యం వెళ్ళడము అది అర్హత. సో చెప్పాను, ఈ నరకం అనేది దేవుడు మనుషుల కోసం సృష్టించలేదు, అపవాది శక్తుల కోసం, వాయుమండల శక్తుల కోసము, అండ్ ఈవిల్ స్పిరిట్, డెవిల్ స్పిరిట్, అన్క్లీన్ స్పిరిట్, బ్లాక్ మ్యాజిక్ స్పిరిట్స్, విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్, వీటి కోసము దేవుడు ఆ నరకాన్ని సృష్టిస్తే ఆ స్పిరిట్స్ ఏం చేస్తున్నాయి? మనుషులను ట్రాప్ చేసి వ్యభిచారం చేసేలాగా, ట్రాప్ చేసి అబద్ధాలు ఆడేలాగా, ట్రాప్ చేసి ఆ నరహత్య చేసేలాగా, ట్రాప్ చేసి ఆ మాంత్రిక విద్యలలో పడేలాగా, ఇలా ట్రాప్ చేసి మనిషిని డైవర్ట్ చేస్తున్నాడు. హెవెన్కి వెళ్ళకుండా, పరలోకానికి వెళ్ళకుండా నరకానికి, ఆ రెండో మరణానికి పాలు కావాలని. ఎందుకంటే వాడి ఏజెంట్లకు అది కన్ఫర్మ్ అయిపోయింది, రెండో మరణము. అప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దేవుడు అందులో పడేస్తాడు. సో వాళ్ళతో పాటు దేవుడి బిడ్డలను కూడా తీసుకోవాలని దేవుడు వీళ్ళందరినీ కూడా తీసేసుకుంటున్నాడు. దేవుడు కూడా వాళ్ళందరి నుంచి విడుదల కలిగిస్తున్నాడు. అందుకే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క సేవ అంటే ఇట్స్ ఏ కంప్లీట్లీ డైరెక్ట్లీ యువర్ హిట్టింగ్ ద చైర్ ఆఫ్ సైతాన్. దేవుడి సేవ అంటే ఎలా ఉంటుందంటే నువ్వు ఆ సైతాన్ యొక్క కుర్చీని నువ్వు కదల్చడమే, వాడి బంధకాల్లో, వాడి చెరసాలలో ఉన్న మనుషులను బయటికి తీయడమే. అంటే ఆ మరణానికి ప్రాప్తులైన వాళ్ళందరినీ కూడా నిత్య జీవంలోకి నడిపించడమే. సో వాడి చెరసాలలో, బంధకాల్లో ఉన్న మనుషులందరినీ వాడు ఏమన్నా చేస్తే ఊరుకుంటాడా? వాళ్ళ చెరసాలలో ఊరుకోడు. అందుకే అటాక్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే నెవర్ స్పీక్ అబౌట్ వన్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏ దైవజనుడి గురించి తప్పుగా మాట్లాడద్దు. ఎందుకంటే దేవుడి సేవ అంటే పర్సనల్గా నేను చెప్తున్నాను, అది సైతాన్ని ఆ చెరసాలలో ఉన్న వాళ్ళను విడుదల కలిగించడము, సైతాన్ కూర్చున్న సామ్రాజ్యాన్ని కదిలించడమే. సో వాడికి ఊరుకోడు, అటాక్స్ ఎక్కువ చేస్తాడు. సో ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి రానున్న రోజుల్లో. సో ఇప్పుడు
దైవజనుల యొక్క బాధ్యత ఏంటిది? నరకానికి వెళ్ళాల్సిన ఆత్మలను డైవర్ట్ చేయాలి పరలోకం వైపు, ఈ వాక్యాల ద్వారా, ప్రార్థన ద్వారా. సో యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఆయన ఇలా అందరి చెరసాలలో ఉన్న వాళ్ళ బంధకాలను విడిపించడానికి, ఆ మరణం అనే ముళ్ళు విడిపించడానికి, తన త్యాగం ద్వారా ఆ రెండో మరణం లేకుండా చేయడానికి వచ్చాడు. సో ఇప్పుడు ఆయన చేసేసాడు, మనకు రెండో మరణం లేకుండా చేసేసాడు. అందుకే ఈ వాక్యం ఏంటిది? ఇక నేను చావను, బ్రతుకుతాను అంటే ఇక నేను నరకానికి వెళ్ళను, పరలోకానికి వెళ్తాను అని దాని యొక్క మీనింగ్. మరణము ఒక అపరాధం మూలన వచ్చినదై, అంటే ఆదాం వల్ల మరణము, ఒక ఆదాము చేసిన ఒక్క తప్పు వల్ల మరణము వచ్చింది. ఆ ఒక్క అపరాధం వల్ల, ఆ ఒక్కడి ద్వారానే ఏలిన ఎడల కృప బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకేమొచ్చేసింది? నిత్య జీవంలోకి వచ్చేసాము. ఆ యొక్క రెండో మరణం అనేది లేకుండా మనల్ని చేసివేశాడు. అందుకే మీరెప్పుడు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఈ భూలోకంలో ఉన్నంతసేపు మరణ భయం ఉంటే తీసివేసేసుకోండి. ఎందుకంటే దేవుడు దీర్ఘాయువునిచ్చే దేవుడు, దీర్ఘాయుష్నిచ్చే దేవుడు. సో కొంతమందికి చెప్పాను కదా, నీకు ఆ జబ్బు వచ్చిందని, ఆ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వచ్చిందని బాధపడద్దు. ఎందుకంటే దాని వెనకాల దేవుడు ఆయుష్ నీకు పెంచుతున్నాడు, ఆయుష్ని పోస్తున్నాడు. ఇంకెక్కువ రోజులు బతికించేలాగా చేసి, ఎక్కువసేపు నువ్వు ఆరాధించి స్తుతించి చేసుకునేలాగా దేవుడు చేస్తున్నాడు. సో ఎవ్రీ ప్రాబ్లం, నువ్వు క్రీస్తులో ఉన్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నీ కష్టాలు వస్తున్నాయా? ఆనందపడు. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు బాధలు వస్తున్నాయా? ఆనందపడు. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? బాధపడు. అవన్నీ నిత్య జీవం వైపు నడిపిస్తాయి. నువ్వు కంపేర్ చేసుకోకు. అన్య జనులు అలా ఉంటున్నారే, అన్య జనులు వాళ్ళు ఏం చేసుకోకుండా వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు అంటే వాళ్ళు ఇంకొక దారిలో వెళ్తున్నారు. మనము పరలోకం అనే మార్గంలోకి వెళ్తున్నాము. నువ్వు క్రీస్తునందు ఉన్నావు కాబట్టి నువ్వు ఏది అనుభవించినా అది నీకు మంచి జరుగుతుంది. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీ కాలు నొప్పి, నీ కళ్ళ నొప్పి, నీ మోకాలు నొప్పు, నీ యొక్క చెయ్యి నొప్పి, ఇవన్నీ కూడా నీ మంచికే. నీ అనారోగ్య సమస్యలు, నీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా నీ మంచికే. డోంట్ కంపేర్ విత్ జెంటైల్స్. అన్ని జనులతో కంపేర్ చేసుకోండి. డిసప్పాయింట్ కావద్దు, డిమోటివేట్ కావద్దు. సో దీని వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక నిత్య జీవం వైపు నడిపిస్తున్నాయి. సో అంటే మనము హెవెన్ మిస్ కాకుండా, హెవెన్ మిస్ కాకుండా, ఆ హెల్లులోకి వెళ్ళకుండా ఆ హెవెన్, ఆ పరలోకాన్ని మనకు దక్కేలాగా దేవుడు చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఎవరము? నిత్య జీవంలోకి వెళ్ళే వాళ్ళము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అవంతా కూడా మన అందరికీ వచ్చేసింది. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలన వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయను. సో ఒక ఆదాం వల్ల, ఒకడు చేసిన తప్పు వల్ల అందరికీ శిక్షకు కారణములయ్యారు. అందరూ పాపానికి అర్హులయ్యారు, అందరూ ఆ మరణానికి అర్హులయ్యారు. సో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన, సో ఎవరు ఈ పుణ్యకార్యము? యేసయ్య రక్తము, యేసయ్య శిలువలో మరణించిన ఆ యాగము, కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన. చూడండి, మనుషులకందరికీ, ఇక్కడ ఒక ఓన్లీ క్రైస్తవులకనే కాదు, అన్య జనులకు, వేరే జనులకు, అందరికీ, మనిషి జీవితం, మనిషి పుట్టిన ప్రతి వాడికి కూడా పరలోకం అనేది అది రావాల్సిందే. జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. సో యేసుప్రభు వల్ల ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు, అంటే రెండో రాకడ ఆయన వచ్చే వరకు మ్యాక్సిమం ప్రతి మోకాలు ఆయన ముందు మోకరిస్తుంది, ప్రతి నాలిక ఆయన ముందు స్తుతిస్తుంది. అందుకే నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీలో వీళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళ మారు మనసు పొందలేదు, ఆయన్నే చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ప్రేయర్ చేసుకొని దేవుడికి వదిలేసేయాలి. సో ఒక్క మనిషి వల్ల పాపం ఎలాగైతే వచ్చిందో, అదే ఒక్క మనిషి వల్ల మనకు ఆ పాపం అనేది వెళ్ళి జీవం వచ్చేసింది, మరణం వెళ్ళి నిత్య జీవం వచ్చేసింది. అందుకే ఇప్పుడు ఎవరైనా కూడా మరణము అనే వర్డ్ ఇక వాడాల్సిన అవసరము లేదు. అది మీ డిక్షనరీలో నుంచి ఎరైజ్ చేసుకోండి. ఈ మొదటి మరణం ఉంటుందా, దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అది దేవుడు దాని తర్వాత ఉండే నెక్స్ట్ గ్లోరీ కోసమే నీకు ఈ సఫరింగ్ ఉండొచ్చు, ఈ బాధలు, ఈ చింతలు ఉండొచ్చు. సో దాని వెనకాల నిన్ను నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరిలో ఇప్పుడు ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక కష్టం ఉంది కాబట్టి ఈ సమయంలో మనందరం గ్యాదర్ అయ్యి ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. మనందరికి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ అనారోగ్య సమస్య లేదు, ఏ లేమితనం లేదు. ఫస్ట్ దేవుడిని వెతకరు, అలాంటి వాళ్ళు వెతకలేము కూడా.
నువ్వు కష్టం ఉన్నప్పుడే దేవుడిని వెతకగలుగుతావు. దేవుడికి తెలుసు మన మైండ్ సెట్, దేవుడికి తెలుసు మనం వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్ అంతా ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను ఎక్కడ పెడితే నువ్వు చక్కగా అవుతావో, మనల్ని ఎక్కడ ప్రెషర్ పెడితే, ఎక్కడ మనల్ని ఏంటిది కట్ చేస్తే మనం ఎక్కడ సెట్ అవుతామో ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే ఆ వేలో మనల్ని కోసుకుంటూ వెళ్తాడు. ఆయన ఎవరంటే మనల్ని శిల్పి, ఆయనే మన శిల్పి. ఒక బండరాయిని తీసుకొని మెల్లమెల్లగా ఎలాగైతే చెక్కుతారో, మెల్లమెల్ల ఒక షేప్కు తీసుకొస్తాడో, ఆయన కూడా మెల్లమెల్లగా ఏ తప్పు ఉంది, ఏ పొరపాటు ఉంది, ఏ చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. సో ఇవన్నీ ఏది చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది గోల్ గాడ్ది ఏంటిది? సో దేవుడి యొక్క ఎండ్ ఆఫ్ ది అల్టిమేట్ గోల్ ఏంటిది? నువ్వు పరలోకానికి రీచ్ కావాలి, అదే ఆయన గోలు. యేసుప్రభు అంటారు, ఆయన రాజ్యము తన పిల్లలకి ఇవ్వడానికి ఆయన ఇష్టమై ఉన్నదని అంటాడు. పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడం ఆయన ఇష్టమై ఉంది, ఆయన పిల్లలకి ఇవ్వడం ఇష్టమై ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళడము నీకంటే నాకంటే ఎక్కువగా దేవుడి చిత్తమై ఉంది, దేవుడికి ఇష్టమై ఉంది, దేవుడికి ప్రేమ అయి ఉంది. ఆయనకు చాలా ఇష్టం మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని. ఒక్క ఆత్మ నశించిన ఆయన తట్టుకోలేడు. అర్థమవుతుందా? ఒక్క ఆత్మ తప్పిపోయిన ఆయన తట్టుకోలేడు. సో నిత్య జీవం కోసం ఆయనే తపిస్తున్నాడు. కాబట్టి పరలోకం నుంచి వచ్చేసి ఇప్పుడు ఏమైంది? కృపాదానము, ఆయన బలియాగం ద్వారా ఏమైంది? మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడకు కారణమయ్యాను. సో మనుషులందరికీ ఇప్పుడు పరలోక రాజ్యం అనేది వచ్చింది. అంటే టెక్నికల్గా ఆలోచిస్తే యేసుప్రభు వారు నాట్ ఓన్లీ బిలీవ్, ఈ డైడ్ ఫర్ నాట్ ఓన్లీ బిలీవర్స్, ఈ డైడ్ ఫర్ ది ఆల్ ది నేషన్స్, ఆల్ ది క్యాస్ట్, ఆల్ ది రిలీజియన్స్ అండ్ ఆల్ ది ఫ్లెషెస్ ఆన్ ద ఎర్త్. భూలోకం పైన ఉన్న ప్రతి మానవుడి కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడికి దక్కాల్సిందే. అందుకే ఇప్పుడు అన్ని కంట్రీస్లో కూడా దేవుళ్ళు తెలుసుకుంటున్నారు, చాలామంది కూడా తెలుసుకుంటున్నారు. అన్ని కంట్రీస్, అన్ని రిలీజియన్స్ వాళ్ళు, అన్ని రిలీజియన్స్ వాళ్ళు, అన్ని క్యాస్ట్ వాళ్ళు, అన్ని కంట్రీస్, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు. సో 200 దేశాలు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. సో ఇది ఎవరి చిత్తమైంది? దేవుడి చిత్తమై ఉంది. కాబట్టి అందరూ ఆయన ఆరాధించి స్తుతించి ప్రతి మోకాలు ఆయన ముందు మోకరించాలని, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని. ఇవన్నీ ఎందుకు పిలుచుకుంటున్నాడు అందరినీ? పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి. ఆ మరణం అనే ముళ్ళు ప్రతి మానవుడికి తీసేయాలని. అది క్యాస్ట్ పరం కాదు, లేకపోతే రిలీజియన్ పరం కాదు, నేషనల్ వైడ్ కాదు, మానవుడు. ఆయన దృష్టికి మానవుడు మాత్రమే. అంటే మనిషికి మాత్రమే ఈ మతాలు కులాలు, కానీ దేవుడికి అది కాదు. దేవుడికి ఒక మనిషి మాత్రమే ఇంపార్టెంట్. అందుకే మనుషులందరికీ అది అయింది. సో 19వ వచనంలో, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, ఒక ఆదాము వల్ల అనేకులు పాపంకి ఎలాగైతే పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన, ఎవరు ఈ ఒక్కరి విధేయత? యేసు ప్రభువారు, అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? నీతిమంతులుగా. సో యేసు ప్రభు వారి యొక్క విధేయత వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమయ్యారు? పరలోకానికి వెళ్తున్నారు. అందరూ కూడా ఏమయ్యారు? నీతిమంతులుగా మారారు. ఇప్పుడు ఒక్కరు అవిధేయత వల్ల అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తున్నారు. అదెవరు? ఆదాం వల్ల. చూసారా? ఇప్పుడు ఆదాము యేసయ్య ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూసారా? ఆదామేమో దేవుడి యొక్క వాక్యానికి అవిధేయత చూపించాడు, అందుకే పాపము కొని తెచ్చాడు. ఆ పాపము భూలోకం అంతా స్ప్రెడ్ అయిపోయింది. యేసు ప్రభువారు దేవుడి యొక్క వాక్యానికి, దేవుడికి విధేయత చూపించాడు, అందువల్ల పుణ్యం వచ్చేసింది, నీతి వచ్చేసింది. ఆ నీతి అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. సో పాపమే ఎంతగా స్ప్రెడ్ అయితే ఇంకా నీతి ఇంకా అంతకంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో మరణమే అంతగా స్ప్రెడ్ అయితే నిత్య జీవం ఇంకంతగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క మరణము మనందరికీ ఎంత యూజ్ చూడండి, ఎంత యూటిలైజేషన్ చూడండి. ఇంకా నేను ఈ దేవుని నమ్ముకున్నాను, ఇంకా నాకేం కాలేదు, ఏం కావట్లేదని మనసులో ఏమైనా డౌట్ ఉంటే తీసేసుకోండి. అంతకు మించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. నేను చెప్పాను కదా, ఇది టెంపరరీ సఫరింగ్, ఈ టెంపరరీ స్ట్రగుల్స్, టెంపరరీ ప్రాబ్లమ్స్, జస్ట్ అంటే 10 years, 20 years, 30 years ఆర్ 40 ఆర్ 50 years. బట్ అండ్ హెవెన్లో నువ్వు ఉండే జీవితకాలం ఎంత తెలుసా? యుగ యుగములు, లక్షల కోట్ల సంవత్సరాలు. సో అందుకే ఈ దేవుడు ఈ టెంపరరీ సఫరింగ్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పర్మనెంట్ సఫరింగ్ నుంచి ఎస్కేప్ చేపిస్తున్నాడు. ఈ టెంపరరీ సఫరింగ్ వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిత్య జీవన్లోకి ఎంటర్ అవుతున్నావు, హెవెన్లోకి ఎంటర్ అవుతున్నావు. సో ఒక్కొక్క మెట్టు 10,000 మెట్లలో ఒక్కొక్క మెట్టు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. సో ఇప్పుడు అర్థమైందా దాని వెనకాల ఎంత పెద్ద స్టోరీ ఉందో? సో ఇక నేను చావను, జీవిస్తానన్న వాక్యానికి ఈరోజు మన అందరి జీవితంలో ఇది పరిపూర్ణమవుతుంది. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను.
సో అప్పటికే అందరూ తప్పులు పొరపాట్లు చేస్తున్నారు, ఏ కండిషన్ లేవు, మనిషికి నచ్చినట్టు మనిషి వెళ్తున్నాడు, దేవుడి చిత్తం ఏంటిదో తెలియదు. సో దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని భూమికి తీసుకొచ్చాడు. ఆయన పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలేనో, సో పాపము మరణాన్ని ఆధారం చేసుకొని ఏలుతుంది, అంటే పాపమే ఏలుతుంది. ఆ పాపం చేసిన ప్రతి ఒక్కడు మరణించాల్సిందే. ఆ మరణం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి కాదు, నరకానికి వెళ్తుంది. ఆ మరణము అంటే రెండో మరణానికి తీసుకెళ్తుంది. సో దాని నుంచి చేయడానికే దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. కానీ ధర్మశాస్త్రం ఆపగలిగిందా? మనిషి యొక్క పాపాన్ని ఆపలేకపోయింది. కానీ యేసు ప్రభు వారి యొక్క కృప వల్ల ఇప్పుడు ఏమయ్యారు? అందరూ కూడా ఆ కృపను బట్టి మనము అటు వెళ్తున్నాము, పరలోకానికి వెళ్తున్నాము. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా, చూసారా, నిత్య జీవము కలుగుటకై. పరలోక రాజ్యం అనేది నిత్య జీవము. ఇక అందులో మరణం ఉండదు. అందులో ఎంటర్ అయిన వాళ్ళకి ఇక మరణం ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, బాధ ఉండదు, హింస ఉండదు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఏడుపు ఉండదు, ఏది ఉండదు. సో హ్యాపీ అండ్ జాయ్, అది నిత్య జీవము. సో నీతి ద్వారా, అంటే దేవుడి యొక్క నీతి ద్వారా, కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. సో పాపం విస్తరించిన దానికంటే 100 రెట్లుగా దేవుడి యొక్క కృప విస్తరించింది. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన కృప గొప్పదా, పాపం గొప్పదా? ఆయన కృప గొప్పది. ఇప్పుడు నీ యొక్క టాలెంట్ గొప్పదా, నీ స్కిల్ గొప్పదా, నీ యొక్క నాలెడ్జ్ గొప్పదా? ఆయన గ్రేస్ గొప్పది. సో ఇప్పుడు ఆయన గ్రేస్ని బట్టి మనం బ్రతుకుతున్నాము, ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాము. ఆయన కృప వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. ఆయన కృప వల్ల మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, వాక్యం బోధించుకుంటున్నాం, వాక్యానుసారంగా నడుస్తున్నాం. ఆయన కృపను బట్టి మనకు ఈ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. సో యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తపు పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. అందుకే నేను చాలాసార్లు చెప్పాను మీ అందరికీ, ఆయన కృప మీద ఆధారపడండి, మనుషుల మీద కాదు, నీ టాలెంట్ మీద కాదు, నీ స్కిల్ మీద కాదు, నీ నాలెడ్జ్ మీద కాదు, నీ బ్యూటీ మీద కాదు, నీ ఆన్సర్ మీద కాదు, నీ యొక్క ఎడ్యుకేషన్ మీద కాదు. జస్ట్ డిపెండ్ ఆన్ హిస్ గ్రేస్ ఓన్లీ. వెయిట్ ఫర్ రెస్పాండ్ ఆఫ్ ది గాడ్ యొక్క రెస్పాన్స్ కోసం నువ్వు వెయిట్ చేయండి. సో డిపెండ్ ఆన్ గాడ్ గ్రేస్ ఓన్లీ. ఆయన కృప మీద ఆధారపడండి. సో సిచ్యువేషన్స్ ఏమున్నా ఎలా ఉన్నా కూడా ఆయన కృపను మీద ఆధారపడ్డప్పుడు నీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ కృపను బట్టి మనము నిత్య జీవనంలోకి ఎంటర్ అవుతున్నాము. ఆయన కనికరాన్ని బట్టి మనము ఆ హెవెన్లోకి వెళ్తున్నాము. సో ఇక మరణం అనేది ఉందా? లేదు, అది తీసివేసేసాడు యేసు ప్రభువారు. సో రోమీలకు రాసిన 14వ అధ్యాయం 8వ వచనము, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. సో బ్రతికినంత కాలం మనం దేవుడి కోసమే బ్రతుకుతున్నాము. చనిపోయామంటే ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ నిద్రించగానే ఎక్కడికి వెళ్తున్నాము? పరలోకానికి వెళ్తున్నాము. సో నువ్వు బ్రతికిన దేవుడితోటే ఉంటున్నావు, నువ్వు కళ్ళు మూసినా దేవుడితోటే ఉంటున్నావు. సో మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. అవును కదా? అయ్యో నా దేవుడికి ఇది నచ్చదు, నాకు సొంత కోరికలు ఏమున్నా అంచుకుంటా, నాకు చూడాల్సినది చూడను, నేను చూడకూడనిది చూడను, మాట్లాడకూడనిది మాట్లాడను, అమ్మో ఆ జోలికి పోవద్దు, ఆ విగ్రహారాధన దేవుడికి నచ్చదు, ఈ పని చేయొద్దు దేవుడికి నచ్చదు, ఆ పని చేయొద్దు దేవుడికి నచ్చదు, ఆ నరహత్య చేయొద్దు, ఆ వ్యభిచారం చేయొద్దు, ఆ మత్తు పదార్థాలకు బానిస కావద్దు. సో ఇవన్నీ మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాము? దేవుడికి ఇష్టం కోసం, దేవుడి కోసం బ్రతుకుతున్నాము. చనిపోయిన ప్రభు కోసమే చనిపోతున్నాము. అంటే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము? దేవుడి దగ్గరికే. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. సో ఇప్పుడు ఉన్నామా? సో ఇప్పుడు మనము ఎలా ఉన్నాము? క్రీస్తులో ఉన్నాము. సో నీ కష్టం వచ్చిందా? క్రీస్తు నీతోటే ఉన్నాడు. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, మరణం వచ్చినా, జీవం వచ్చినా, బ్రతికినా, చనిపోయినా కూడా అది నీ మేలుకే జరుగుతుంది. సో ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉండి మరణించావా? అది ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. క్రీస్తు లేకుండా మరణించావా? నరకానికి వెళ్తావు. సో అది నీ మంచికే. నువ్వు బ్రతికినంతకాలం దేవుడి కోసం బ్రతుకుతున్నావా? దేవుడి వల్ల బ్రతుకుతున్నావా? సో దేవుడి యొక్క ఇష్టంతో బ్రతుకుతున్నావా? సో అది నీ మంచికే. చనిపోయావా? క్రీస్తులో ఉండి, అది నీ మంచికే, నిత్య జీవానికి నడిపిస్తున్నది. బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. సో తాను మృతులకు సజీవులను ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికేను. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయాడు? చూపించాడు. అరే నేను ఇలా చనిపోతున్నాను, మళ్ళీ 3వ రోజులో లేస్తాను, మీరు కూడా ఎవరైతే చనిపోతారో వాళ్ళని కూడా నేను అలాగే లేపుతాను, ఇక మీకు మరణం ఎక్కడుంది?
సో చూడండి, మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు, చనిపోయిన వాళ్ళకు ఇప్పుడు మనకు చనిపోయిన వాళ్ళందరికీ ఆయన ప్రభువే, బ్రతుకున్న వాళ్ళకు కూడా ప్రభువే. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. చూసారా, క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. సో మనందరినీ కూడా మళ్ళీ బ్రతికిస్తాడు. ఇప్పుడు ఎవరైతే కళ్ళు మూసుకొని నిద్రించి ఉన్నారో వాళ్ళందరూ కూడా పునరుత్థాన దినము రోజు, ఆ రెండో రాకడ సమయం రోజు వాళ్ళు అలాగే లేస్తారు. అంటే ఇక వాళ్ళకు మరణం అనేది ఉందా? ఉండదు. వాళ్ళందరూ ఎలా వెళ్తారు? ఆయన వెంబడి వెళ్తారు. అంటే నిత్య జీవానికి వెళ్తారు. అది మరణమా? జీవము అది. సో ఇప్పుడు ఎవరైతే మనం ఇలాగున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రే యేసుప్రభు వారు వచ్చారనుకోండి, మనం ఇలాగే పైకి లేస్తాము, పైకి వెళ్ళిపోతాము, ఆయనతో సమానంగా ఆయనను ఎదుర్కోవడానికి ఆ మధ్యాకాశంలో వెళ్తాము. సో మనకు మరణం ఉంటుందా? మొదటి మరణం కూడా ఉండదు ఈరోజు వచ్చేస్తే. ఎందుకు? మనం యేసులో ఉన్నాము కాబట్టి. సో ఇప్పుడు అర్థమైందా? నీ ప్రతి సఫరింగ్ వెనుక, నీ ప్రతి కష్టం వెనుక, ప్రతి లేమితనం వెనుక దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక, అల్టిమేట్ గోల్ ఏంటిదంటే నిత్య జీవానికి నడిపించడానికే, ఆ రెండో మరణము నీకు దక్కకుండా చేయడానికే. సో మరలా బ్రతికేను. విల్ కంటిన్యూ టుమారో. Thank you, Holy Spirit God. Nazarene Isaiah. Thank you so much for your mercy. Thank you so much for your glory. Thank you so much for your grace. Thank you so much for your word of God, my Lord. అయ్యా, నేను చావను బ్రతుకుతాను అనే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని యాక్చువల్గా లోతైన మర్మాలను మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఏది మొదటి మరణము, ఏది రెండో మరణము, ఏది నిజమైన మరణము, ఏది నిజమైన జీవము, ఎవరు రెండో మరణానికి వెళ్తారు, దేనికి భయపడాలి, దేనికి భయపడద్దు, ఇవన్నీ కూడా మా కళ్ళకు గట్టి చూపించి మమ్మల్ని ఇంకా విశ్వాసం ఎదిగేలాగా చూపినందుకు వందనాలయ్యా. ఎస్, ప్రతి కష్టం వెనుక, ప్రతి బాధ వెనుక, ప్రతి సఫరింగ్ వెనుక ఒక ప్రణాళిక ఉందని మాకు బయలుపరచారయ్యా. అవన్నీ నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఆ పర్మనెంట్ సఫరింగ్ని దాటుకోవడానికే, ఆ పర్మనెంట్ సఫరింగ్ని ఎస్కేప్ కావడానికే మీరు ఈ టెంపరరీ సఫరింగ్ పెట్టినందుకు వందనాలు తండ్రి. ఈ టెంపరరీ సఫరింగ్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా తెలుసుకునేలాగా, మీ జీవంలోకి నడిచేలాగా చేస్తున్నాయని మాకు మరొక మర్మాన్ని బయలుపరిచి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని ఇంకా లోతైన వాక్య మర్మంలోకి తీసుకెళ్ళినందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.